హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాటా జీనీ గ్లోబల్. నేను మీ శ్రీకాంత్ తిరువీదుల. ఈరోజు ట్యాబ్లూలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం నేర్చుకుంటున్నాము. అదే బెస్ట్ విజువల్ ప్రాక్టీసెస్ ఇన్ ట్యాబ్లూ. మనం ట్యాబ్లూలో విజువలైజేషన్స్ ఇంకా బెటర్గా చేయాలి అంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ, ప్లస్ మార్క్స్ కార్డ్లో మనం కలర్స్ని, షేప్ని, లేబుల్ని, డీటెయిల్ని, టూల్ టిప్ని యూజ్ చేసి మన విజువలైజేషన్స్ని ఇంకా బెటర్గా ఎలా చూపించాలి అనేది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. లెట్స్ డైవ్ ఇన్. సో, ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ మనకేంటి అంటే, విజువల్ బెస్ట్ ప్రాక్టీసెస్‌లో జనరల్‌గా ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ విజువలైజేషన్‌లో మనకి సేల్స్ వాల్యూ అనేది ఓన్లీ 3 బార్స్‌కి కనపడుతుంది. ఈ బార్‌కి కనపడట్లేదు. రీజన్ ఏంటి అంటే, ఈ బార్స్ మధ్యలో గ్యాప్ ఒకటి తక్కువ ఉండడం వల్ల కనపడట్లేదు. సో, ఇలాగ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం విజువలైజేషన్స్ అనేవి. ఆ తర్వాత నెక్స్ట్ ఇలా ఒక్కొక్కసారి మనకి రీజియన్స్ 4 ఉన్నాయి కాబట్టి మనం ఫిజికల్‌గా ఇంక్రీజ్ చేసుకున్నాం. ఒక్కొక్కసారి ఇది ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ మనకి ఉండదు. సో, అప్పుడు మనం ఏం చేస్తాము, ట్యాబ్‌లోకెళ్ళి, లేబుల్‌లోకెళ్ళి ఇక్కడ చాలా మనకి డిఫరెంట్ ఫాంట్స్ ఉన్నాయి. కాకపోతే ట్యాబ్‌లో యూజ్ చేసిన ఈ బోల్డ్ ఫాంట్స్, ట్యాబ్‌లో నేమ్‌తో స్టార్ట్ అయ్యే ఫాంట్స్ మనం యూజ్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనము దీన్ని మనకి 8 వరకే ఉంది. బట్ దీన్ని 6 గూడా పెట్టుకొని గూడా అప్లై చేయొచ్చు. అప్లై చేస్తే సైజ్ తగ్గుతాయి. మిగతా ఫాంట్స్ కూడా కొన్ని తగ్గుతాయి గానీ, బట్ స్టిల్ ట్యాబ్‌లోకి స్పెసిఫిక్‌గా ఫాంట్ కస్టమైజ్ చేసిన ఫాంట్స్ ఇవి. అంటే స్పెసిఫిక్‌గా ట్యాబ్‌లో సైజ్ తక్కువున్నా గానీ, ఎటువంటి నెసెసిటీ ఉన్నా గానీ, ఈ ట్యాబ్‌లో నేమ్‌తో స్టార్ట్ అయ్యే ఫాంట్స్‌ని యూజ్ చేసుకుంటే మనం ట్యాబ్‌లో విజువలైజేషన్స్‌లో తక్కువ సైజెస్ గానీ, ఇంకేదైనా ఎన్హాన్స్‌మెంట్ సైజెస్ గానీ, విజువలైజేషన్‌లో బెటర్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఈ ఫాంట్స్‌నయితే ట్యాబ్‌లో వాళ్ళు ఇస్తున్నారు. సో, వీటిని గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనము ఫాంట్స్ ఇచ్చేటప్పుడు గానీ, టూల్ టిప్‌లో గానీ, ఇంకా మనం అక్కడ అడ్జస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఉన్న విజిబిలిటీలో ఈ ఫాంట్స్‌ని యూజ్ చేసుకొని మనము మన విజువలైజేషన్‌ని బెటర్‌గా చేయడానికి ట్రై చేయొచ్చు. అలాగే మనం ఒక బార్ చార్ట్ గానీ, పై చార్ట్ గానీ చేస్తున్నప్పుడు మనకి ఇప్పుడు కలర్స్‌లో ఏం లేదు గాబట్టి ఇక్కడ ఆల్రెడీ బ్లూ కలర్ ఉంది బై డిఫాల్ట్. నేను ఈ బ్లూ కలర్‌కి బార్డర్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇంతకు ముందుకి దీనికి డిఫరెన్స్ చూడండి. జస్ట్ సేమ్ బార్ చార్ట్. దీని సైజ్ పెంచుతున్నా ఫస్టు. ఇప్పుడు ఇదే బార్ చార్ట్ మీ విజువలైజేషన్‌లో ఉంటే, మనం ఇక్కడ విడ్త్ పెడితే బాగా పెద్దగయిపోతది. సో, నాకు అంతొద్దు. మనం విజువలైజేషన్‌లో కొంచెం బెటర్‌గా చూపిద్దాం అనుకున్నప్పుడు, స్టాండర్డ్‌లో సెలెక్ట్ చేసుకొని, మనకెంత సైజ్ కావాలనుకున్నప్పుడు ఆ సైజ్‌కి ఎక్స్‌పాండ్ చేసుకొని, ఓకే. ఇది బెటర్‌గుంది ఈ సైజ్ అని అనుకున్నప్పుడు, ఈ కలర్‌లో బార్డర్‌లోకి వెళ్ళి, ఇలా బార్డర్స్ పెట్టడం వల్ల మనకి విజువలైజేషన్ బాగా షార్ప్‌గా కనపడుతది. జస్ట్ దానికి దీనికి లైట్ షార్ప్‌నెస్ అనేది ఉంటుంది. సో, అది మనకి బెటర్‌గుంటుంది విజువలైజేషన్ అనేది. స్పెసిఫిక్‌గా మిమ్మల్ని ఎవరైనా అది అవసరం లేదు అని అన్నప్పుడు మాత్రం మీరు బార్డర్స్ వద్దు అని అనుకున్నప్పుడు మాత్రం మీరు తీసేయొచ్చు. బట్ స్పెసిఫిక్‌గా మీరు జనరల్‌గా మీరు చేసే విజువలైజేషన్స్ టాబ్లూ పబ్లిక్‌లో పబ్లిష్ చేసేయైతే మాత్రం మీరు డెఫినిట్‌గా ఈ ప్రాక్టీసెస్‌ని ఫాలో అవుతే విజువలైజేషన్ చాలా బెటర్‌గా ఉంటదనమాట. అలాగే మనము సేమ్ చార్ట్‌ని ఇప్పుడు ఒకవేళ పై చార్ట్ కూడా తీసుకున్నాము. దీన్ని ఎంటైర్ వ్యూలోకి చేశాను. సో, ఇక్కడ గూడా బార్డర్ బ్లాక్ ఇచ్చిన దానికి డిఫరెన్స్, ఇంతకుముందు దానికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తున్నారు గదా! సో, అలాగా మనం మన విజువలైజేషన్‌ని కొంచెం షార్ప్ అండ్ కీన్ గూడా చేసుకోవచ్చు. కలర్స్ మీ ఇష్టము. బట్ జనరల్‌గా ఇలాగ మనం విజువలైజేషన్స్‌ని లెవరేజ్ జేసుకోవచ్చు. మనకున్న ఆప్షన్స్‌ని బార్డర్స్, టూల్ టిప్, సైజ్ ఇది మీరు విజువలైజేషన్ చేసేటప్పుడు చెక్ చేసి ఏది బావుంది అనేది మీరు విజువలైజేషన్ బట్టి ఈ సైజ్ అనేది బార్ యొక్క సైజ్ తగ్గిస్తది తప్పితే ఈ లెంత్ తగ్గించదు. ఈ లెంత్ డిపెండెంట్ ఆన్ వాల్యూ. బట్ ఈ సైజ్ బార్ అయితే ఇదిగో ఇలాగ మనం దీన్ని చిన్న లైన్‌గా జేసుకోవచ్చు. బార్ ఇన్ బార్ చేసుకున్నప్పుడు 2 బార్ చార్ట్స్ మనం డ్యూల్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఎగ్జాంపుల్‌కి చూపెడుతున్నాను. ఇక్కడ ఓన్లీ సేమ్ ప్రాఫిటే తీసుకున్నాను. ఇప్పుడు నేను బార్ ఇన్ బార్ చార్ట్ చేస్తున్నాననుకోండి.
ఓకే. డిఫరెన్స్ తెలియాలి కాబట్టి ఒక సేల్స్ తీసుకొచ్చి పెడుతున్నాను. ఓకే. ఒకది ఆల్రెడీ చిన్నది చేసుంది. ఇంకోటి సైజ్ పెంచుతున్నా. సో, ఇప్పుడు అండ్ ప్రాఫిట్‌ది కలరు ఇలా మార్చాము. అండ్ డ్యూయల్ యాక్సెస్ చేశా. సో, బార్ అండ్ బార్ చార్ట్ వచ్చింది. ఇట్లా మనకి ఏది బెటర్‌గుంది. ఇప్పుడు ఇదే చార్ట్‌ని డ్యూయల్ యాక్సెస్ చేశాము. డ్యూయల్ యాక్సెస్ కాకుండా సైడ్ బై సైడ్ బార్ చార్ట్ తీసుకొద్దాం అనుకున్నాం అనుకోండి. ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో, ఈ సైడ్ బై సైడ్ బార్ చార్ట్ కన్నా ఏది బెటర్‌గా ఉంది విజువలైజేషన్ అనేది మనము ఉన్న విజువలైజేషన్ బట్టి ఇదేమో సైడ్ బై సైడ్ చార్ట్. మనం దీని ముందు చేసిందేమో బార్ అండ్ బార్ చార్ట్. సో, ఏది బెటర్‌గా మన అవుట్‌పుట్ డెలివర్ చేయగలుగుతున్నాము, ఏది మీనింగ్‌ఫుల్‌గా ఉంది అని చెప్పేసి మనము డెసి ఇప్పుడు మనము ఈ ప్రాఫిట్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. సో, పెట్టిన వెంటనే మనం ఇక్కడ హోవర్ చేస్తే మనకి టూల్ టిప్ వస్తుంది. ఈ టూల్ టిప్‌లో మనం కావాలంటే గూడా ఈ టూల్ టిప్‌ని గూడా మనము విజువలైజేషన్ బెటర్‌గా ఉండడం కోసం మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటి కలర్ అడ్జస్ట్ చేయొచ్చు. ఫాంట్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇప్పుడు అప్లై చేస్తే ఇందాకటికి ఇప్పటికి కలర్ అట్రాక్టివ్‌గా ఉంది. సో, అలాగే ఇదే టూల్ టిప్‌ని మనం హోవర్ చేసినప్పుడు ఇంకా బెటర్‌గా ఇక్కడ రీజన్ ఈస్ టు ప్రాఫిట్ ఇంత అమౌంట్ ఉందని చెప్తుంది. బట్ స్టిల్ మనం టూల్ టిప్‌ని ఇంకా బెటర్‌గా చేయాలి అంటే మనం ఇలాగా వర్డ్స్‌లో డైరెక్ట్‌గా రాయొచ్చు. రాస్తే ఇంకా బెటర్‌గా కన్వే అవుతది. సో, అలాగా ఏమంటుంది? సౌత్ రీజియన్ ప్రాఫిట్ ఈస్ ఇంత అమౌంట్. సో, డాలర్స్ గూడా చూపెడదాం అనుకున్నాం. ఒకవేళ డాలర్స్‌లో ఉంది. ఫార్మాటింగ్ ఆప్షన్‌లో గూడా చూపించొచ్చు. బట్ స్టిల్ ఇక్కడ గూడా మనకు ఆప్షన్ ఉంది. ఇలాగా డాలర్స్‌ని మనం ఇలాగా విజువలైజేషన్‌లో టూల్ టిప్స్‌ని గూడా మంచిగా లెవరేజ్ చేసుకుంటే విజువలైజేషన్స్ ఇంకా బాగా ఎఫెక్టివ్‌గా మనం చూపించొచ్చు. అలాగే మనకి డిఫరెంట్ ఇప్పుడు ఈ విజువలైజేషన్ ఇలా బావుందా? లేదా స్వాప్ చేస్తే బావుందా? అనేది గూడా ఇది మన చాయిస్. బట్ జనరల్‌గా ఇప్పుడు సార్టింగ్ గూడా జేయొచ్చు. డిసెండింగ్ ఆర్డర్‌లో గాని, అసెండింగ్ ఆర్డర్‌లో గాని సార్ట్ చేయొచ్చు. బట్ జనరల్‌గా సార్టింగ్ అనేది బేసిక్‌గా మనకి బిజినెస్‌లో మెన్షన్ చేస్తే చేస్తాము. బట్ మనం విజువలైజేషన్స్ యూజ్ చేసుకొని మన పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకునేటప్పుడైతే మాత్రం మీరు సార్టింగ్‌ని గూడా యుటిలైజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కలర్స్. ఇప్పుడు మనము ఇక్కడ రీజియన్ దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు రీజియన్ తీసుకొచ్చి నేను కలర్స్‌లో పెట్టాననుకోండి. అప్పుడు ఆ కలరింగ్ ఏమవుతుంది? డిస్క్రీట్ కలరింగ్ అవుతుంది. అంటే ఏంటి? ఆహ్, దేనికి ఏ డైమెన్షన్‌కి ఆ డైమెన్షన్ మెంబర్‌కి సెపరేట్ కలర్ అలొకేట్ చేస్తే మనం దాన్ని డిస్క్రీట్ కలరింగ్ అంటాము. సో, సేమ్‌ని డూప్లికేట్ చేస్తున్నాను. సో, జనరల్‌గా టాబ్లూ గాని జనరల్‌గా ఏమంటున్నారు అంటే ఒక 3 ఆర్ 4 వాల్యూస్ ఉన్నప్పుడు డిస్క్రీట్ కలరింగ్ ఈస్ ఓకే గానీ, ఒకవేళ 17 మెంబర్స్ ఉన్నారు. ఒకవేళ రీజియన్ బదులు సబ్ కేటగరీ ఉంది ఇక్కడ. ఓకే. అండ్ సబ్ కేటగరీతోనే కలర్స్ చేశాను. ఇక్కడ చాలా కలర్స్ అయిపోయినాయి. ఈవెన్ దో కొంచెం కలర్‌ఫుల్‌గా ఉన్నా గాని విజువలైజేషన్ ప్రకారం అయితే మనము సబ్ కేటగరీతో కలర్ చేయడం కన్నా ప్రాఫిట్‌తో కలర్ చేస్తే మనం ఇక్కడ చూపెడుతుందేంటి? సబ్ కేటగరీ వైస్ ప్రాఫిట్ చూపెడుతున్నాం. అంటే ఏది సరిగ్గా లేదు అనేది మనకి ఏది ఎక్కువుంది, ఏది తక్కువుంది అనేది మనకి సబ్ కేటగరీ బదులు మనము టోటల్ మెజర్ వాల్యూ ఏదైతే ఉందో దాని బేసిస్ మీద చూపెడితే యాక్చువల్‌గా మనం ఏం కన్వే చేయాలనుకుంటున్నామో అది ఈజీగా కన్వే అవుతుంది.
సో అలాగే ఇక్కడ కూడా మనము ఎడిట్ కలర్స్ క్లిక్ చేసుకొని మనము కలర్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇది కాకుండా రెడ్ కావాలి అని అనుకున్నప్పుడు 2 కలర్సే పెట్టుకొని స్టెప్ ఇక్కడ 5 ఉంది. బై డిఫాల్ట్ 2కి సెలెక్ట్ చేసుకుంటే అప్లై చేస్తే ఈ కలర్స్ కూడా మనకి చేంజ్ అవుతాయి. ఇలాగే ఇందులో కలర్స్లో అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కూడా ఉంది. డైరెక్ట్గా సెంటర్ చేయమని చెప్పేసి అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ వాల్యూస్లో ఏదైతే సెంటర్ ఉందో దానికి సెంటర్ అప్లై అవుతుంది. లేదు స్టార్ట్ వాల్యూస్ ఎండ్ వాల్యూస్ కూడా మనమే మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ సెంటర్ 0 అని ఇచ్చాం మనం ఆల్రెడీ బై డిఫాల్ట్. ఇది ఇవ్వకపోతే మనకి అది తీసేసుకుంటుంది స్ట్రైట్ అవే. సో ఇలాగ మనము కలర్స్ని కూడా లెవరేజ్ చేసుకొని మనం కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. సెంటర్ చేసుకుంటే నెగిటివ్ వాల్యూస్ ఒక కలర్లో ఉంటాయి, మిగతావన్నీ ఒక కలర్లో ఉంటాయి. లేదు ఇది ఇలా కాదు అనుకుంటే ఈ కంటిన్యూస్ కలరింగ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. విజువలైజేషన్స్కి ఏదైతే బెటర్గా ఉందో మనం అది యూటిలైజ్ చేసుకొని మీరు రేపటి నుంచి వర్క్ చేసేటప్పుడు ఇవి ఫాలో అవ్వండి. అది ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మరియు మీ సజెషన్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే మన డాటా జీనీ గ్లోబల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేర్చుకుందాం. హ్యాపీ లెర్నింగ్.